అప్పటికప్పుడు తయారు చేసుకోగలిగే క్యాటరింగ్ స్టైల్లో పాల తలకల పాయసం. ముందుగా కొద్దిగా పాలను తీసుకొని వెచ్చబెట్టేసుకొని పక్కన పెట్టేయండి. తర్వాత సగ్గుబియ్యాన్ని నానబెట్టేయండి. తర్వాత ఒక గిన్నెలోకి సగ్గుబియ్యంలో నీళ్లు మాత్రమే తీసుకొని ఇలా పొయ్యి మీద పెట్టేసి మరిగించండి. తర్వాత దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా చాలా గోరంత బెల్లం వేసుకొని పొడి పిండిని వేసుకొని ఇలా తిప్పేయండి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ పొడి పిండి చల్లారిపోతుంది. ఇప్పుడు చూసుకుంటూ తగిన మోతాదులో నీళ్లు వేసుకొని చపాతీ ముద్దలుగా పిండి కలిపేయండి. అయితే పిండిని కలిపేటప్పుడు ఇలా చేతికి కొద్దిగా నెయ్యిని అందించామంటే చేతికి అంటుకోకుండా పిండి చక్కగా ముద్దలాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద సగ్గుబియ్యంతో పాటు కొద్దిగా నీళ్లు వేసేసుకుని బాగా వెచ్చబెట్టేయండి. సిమ్ లో పెట్టేసి ఇప్పుడు తాలికలను ఇలా తయారు చేసుకోండి. తాలికలను తయారు చేసుకునేటప్పుడే కొద్దిగా పిండిని అలా గిన్నెలో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికాక దానిలో ఈ తాలికలను వేసేసుకొని ఈ తాలికలను అస్సలు కదిపించకుండా అలానే ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడికిస్తే ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు దీనిలో మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి పిండిని గుజ్జులాగా తయారు చేసేసి దీనిలో వేసేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా బెల్లంని వేసేసుకొని